తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తన ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో రోజుకోలా 50,000 కోట్లు, 30,000 కోట్లు, 3,000 కోట్లు కుంభకోణం అంటూ పొంతన లేకుండా ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులతో మద్యం ఏర్లేపారిందని, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి అమ్మకాలను తగ్గించిందన్నారు. వైసీపీని దెబ్బతీసే ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం అని పెట్టి ఈ లిక్కర్ కేసు మీద మొత్తం రాజకీయం అంతా నడుపుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. లిక్కర్ కుంభకోణం అని పేరు చెప్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఫెయిల్యూర్లన్నీ కప్పుపుచ్చుకోవడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వీళ్ళ పేపర్లో కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు 50,000 కోట్లు కుంభకోణం అన్నారు వాళ్ళే, తర్వాత 30,000 కుంభకోణం, 30,000 కోట్లు కుంభకోణం అన్నారు, తర్వాత 18,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 2,000 కోట్లు చిల్లర పైచిలుకు అని చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బలహీనం చేయాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏదో రకంగా ఇరికిస్తే ఆయన మీద ఒత్తిడి పెరుగుద్దన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది. ఆ మద్యం కేసులో ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ మీద ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన పైశాచిక ఆనందం అంతా ఆ కేసు నుంచి ఆయన బయటపడిపోయి ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి ప్రతిపక్షం మీద వేస్తే జనం మర్చిపోతారు, దాన్ని మనం రాజకీయం చేసుకోవచ్చు అన్న పరిస్థితిలో కనపడతారు. ఎందుకంటే ఇప్పుడు తను ఏం చెప్తే చేసే అధికారులని సిట్ కింద వేసేయడం, ఆ సిట్ లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ దగ్గర సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఇరికించడం. ఇవాళ 3 సార్లు ఎంపీగా నెగ్గిన వ్యక్తి మిథున్ రెడ్డిని ఇప్పుడు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఇన్ని వేల కోట్లు 50,000 అన్నారు, 30,000 అన్నారు, 18,000 అన్నారు, 3,000 అన్నారు, ఇప్పుడు 2,000 అన్నారు. దేనికైనా ఆధారాలు ఉన్నాయా? ఎక్కడైనా పోనీ డబ్బులకి రూపంలో ఎక్కడైనా పట్టుకున్నారా? ఈ డబ్బులు ఎవరికైనా ఎలక్షన్లో పంచిపెట్టినట్టుగా చూసారా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా సిట్ దగ్గర ఉన్నాయా? అసలు సిట్ ఏం చెప్పుద్దో, కోర్టు ఏం చెప్పుద్దో ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూస్తే తెలిసిపోతుంది. రేపు పొద్దునాళ్ళు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏవైతే చెప్తారో దాన్నే ఈ సిట్ లో వాళ్ళు రిపోర్ట్ రూపంలో ఇచ్చే పరిస్థితి కనపడుతుంది అన్నట్టుగా ప్రజలందరికీ అర్థమైపోతుంది రాష్ట్రంలో. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. అన్ని ఇబ్బందులు పెడదామని చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు అమాయకుల మీద కేసులు పెట్టేసి ఇరికిస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసానం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించవచ్చు. వేతనాల పెంపుతో పాటు ఇతర అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. జీతాల పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ సమస్యలను పరిష్కరించాలని, వారి వైఫల్యమే తమను భిక్షగాళ్లను చేసి రోడ్లపైకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల ఉద్యమం, ఇంజనీరింగ్ భాగంలో పనిచేసే వాళ్ళ ఉద్యమం 9వ రోజుకి చేరుకునింది. పారిశుద్ధ కార్మికుల ఉద్యమం 5వ రోజుకి చేరుకునింది. మేమేమి ఎవరినో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో మేము ఇబ్బంది పెట్టాలని మేము ఈ ఆందోళన చేయడం లే. 6 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసాం. మీకు కానీ తెలుసు, 6 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుంటే చాలీన జీతాలతో ఈరోజు ఉండం. మేము చాలీన జీతాలతో మేము అనేక రూపాలలో మేము బతుకుతా ఉంటే ఈరోజు వేతనాలు పెంచకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కదా. మేమేమడుగుతున్నాం, 2004లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉండింది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అప్పుడు నారాయణ గారు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినాడు. అలాగే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు కానీ మా టెంట్ల కాడికి వచ్చి టీడీపీ గవర్నమెంట్ అందరూ పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలకి మద్దతు ఇచ్చి మీ సమస్యలు వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినారు. మేమేమడుగుతున్నాం, అయ్యా మా 13,000 రూపాయలతో మాకు కడుపు నిండదు, మా భార్య బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, మాకు చాలీన జీతాలతో మేము బతుకుతున్నాం, మాకు వేతనాలు పెంచండి అయ్యో బాబు అని చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చింది 26,000 వేతనాలు పెంచాలని. పారిశుద్ధమా, ఇంజనీర్ శిక్షణ కార్మికులు కాదు, 36 జీవో ప్రకారం అందరికీ వేతనాలు పెంచాల్సిందని అడుగుతున్నాం. ఈరోజు గతిలేని పరిస్థితిలో భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేమేమడుగుతున్నాం, అయ్యా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది?
అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో అనేక రూపాలలో మాట్లాడడం జరిగింది. మా వేతనాలు ఎందుకు పెంచలేదు మేము అడుగుతున్నాం. దాంట్లో భాగంగానే రేపు నుంచి ఇంకా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మన కార్పొరేషన్ ఆఫీసు ముట్టడికి కానీ సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. గుంటూరులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ చిలకలూరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చిలకలూరుపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 15th ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరుపేట 15th ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరుపేట రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిలకలూరుపేట వాసులకి, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి. ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరుపేట ఉండాలి. మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు బాగుండాలి. పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము, పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం, అంటువ్యాధులు బారిన పడతామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో చిలకలూరుపేట పట్టణం, ఈగలు, దోమలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, కలుషితం లేకుండా ఉంటుంది. ఆ విధంగా రావాలి అంటే ప్రజల భాగస్వామ్యం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరుపేటలో భాగస్వాములు కావాలి. భారతదేశంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకురావాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఎక్కడ కూడా వేస్ట్, ఏ పట్టణానికి ఆ పట్టణంలో ఏ రోజు ఆ రోజు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు తరలించబడి మొత్తం కూడా ఈ రోజు ఎక్కడ వేస్ట్ అనేటువంటిది లేదు. గతంలో డంప్ యార్డులు ఉండే, డంప్ యార్డులు కూడా ఈ రోజు పూర్తిగా లిఫ్ట్ చేసి డంప్ యార్డులు కూడా పార్కులుగా తయారు చేయబోతా ఉన్నాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవడం ఎంతో సంతోషదాయకమని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లాలోని పంచాయతీలు, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే 25 మంది పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సాధక బాధలు తెలుసుకుని వారిని సగౌరవంగా సన్మానించారు. అందరికీ తెలుసు, లాస్ట్ ఒక 6 నెలల నుంచి మనం కంటిన్యూస్ గా ప్రతి సాటర్డే అంటే 3rd సాటర్డే ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకుంటున్నాము. అంటే మనం అందరూ కూడా యాజ్ కలెక్టర్గా కానీ లేదా డిపిఓ కానీ మనం రోజు పనిలో ఉండి ఈ యొక్క కార్యక్రమం అంటే నెలకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా ఒక రోజు చేస్తున్నాము. అదే కాకుండా రెగ్యులర్గా కూడా మన జిల్లాలో స్వచ్ఛత ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనుకొని డిపార్ట్మెంట్తో కూడా అదేవిధంగా మిగిలిన వాళ్ళందరితో కూడా కలుపుకొని ఈ యొక్క స్వచ్ఛత కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నాయి. దీంట్లో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ గా జిల్లాలో ఏ విధంగా స్వచ్ఛత, శుభ్రత ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలంటే చూస్తే శానిటేషన్ సెక్టర్ లో పనిచేసిన వాళ్ళ ద్వారానే ఇది ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి ఒక్క ఊరు అదేవిధంగా ప్రతి ఒక్క వార్డు బాగుంటాలంటే మీరు చేసిన పని వల్లనే. మీరు రోజు అంటే మనందరూ లేచిన ముందే సుమారు 3-4 గంటలకి లేచి మార్నింగ్ క్లీన్ చేసిన కాబట్టి మనం ఒక స్వచ్ఛాంధ్ర లేదా ఒక స్వచ్ఛ నెల్లూరు అనే పరిస్థితిలో ఉన్నాము. ఒకవేళ మీరు ఎవరు ఒక రోజు పనికి రాలేని పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. జిల్లాలో సుమారు 25 లక్షల 35 లక్షల జనాలకి చాలా ఇబ్బందులు ఉంటారు. ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమం, మీరు చేసిన పని ఎంతో ఇంపార్టెంట్. అంటే ఒక్క శానిటేషన్ చేయడం, చెత్త తీయడం అనే మాత్రం కాకుండా మనంతా హెల్త్ని కాపాడడం మీ పని వల్లనే అవుతుంది. ఒక్కరోజు మనం శానిటేషన్ చేయలేదనుకోండి, వ్యాధులతో చాలా మందికి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ మనం వాటర్ నిలబడి ఉన్న చోట్ల ఒక 2 రోజు
ఉన్నదిలో అయితే మస్కిటోలు వస్తాయి, అక్కడ నుంచి మళ్ళీ చాలా డిసీజెస్ వస్తాయి, డెంగీ కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ మనం సాలిడ్ వేస్ట్ తీయలేని పరిస్థితిలో అక్కడ నుంచి కూడా ఫ్లైస్ ఇవన్నీ వచ్చి బాగా హెల్త్ని పాడు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి మీరు అందరూ చేసిన పని, ప్రతిరోజు మీరు చేసిన పని చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఈ ఒక్క రోజు అట్లీస్ట్ జిల్లాలోనే కొంతమంది అయినా అందరినీ మనం ఇక్కడ పిలిచి మాట్లాడలేము, కనీసం కొంతమంది అయినా పంచాయతీ సిబ్బందులు, అదే కాకుండా మన మున్సిపాలిటీ సిబ్బందులు కొంతమందికి అయినా ఇక్కడ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం కింద ఒక చిన్న సమాన కార్యక్రమం చేయాలని అనుకున్నాము. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆ విధంగా కూడా అనుకున్నాను, అంటారు సీఎం గారు కూడా ఆ విధంగా అనుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఒంగోలులో సబ్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడి. అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన తుంగభద్ర జలాలకు గంగపూజ చేసిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ప్రతి రైతు సకాలంలో పంట సాగు చేసి నీటిని సద్వినియోగపరచుకోవాలని సూచన. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబు నాయుడు ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.